హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. నేను మీ ప్రశాంత్ వర్మ. తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఆర్ఆర్బి టెక్నీషియన్ విభాగానికి, ఆర్ఆర్బి ఏఎల్పి విభాగానికి మరియు రైల్వే డిపార్ట్మెంట్లో పడ్డటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి కోచింగ్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం 45 రోజుల కాల వ్యవధితో మీకోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిందల్లా ఏంటండి అంటే ఈ కోర్సు లోపల ఎవరెవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి అంశం ఇది నోట్ చేసుకోండి. ఉచితము అని అంటే నేను ఏ విధంగానైతే ఆశించి మీకు ఉచితంగా ఇస్తున్నానో మీరు అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి చదివే వాళ్ళైతే మాత్రమే జాయిన్ కావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ వీడియో చూశాక చాలామంది ఆన్లైన్ కోర్సు ఉచితంగా ఇవ్వండి సార్ అంటాడు. కానీ ఆన్లైన్ కోర్సు కాదండి, ఆఫ్లైన్లో మీకు ఉద్యోగం సాధించాలన్నటువంటి సంకల్పం గనక ఉంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పూర్తి స్థాయిలో ఆర్ఆర్బి ఏఎల్పి మరియు టెక్నీషియన్ మరియు ఆర్పిఎఫ్ రాబోయేటువంటి ఎస్ఐ మరియు పీసీ ఉద్యోగాలకు కూడా గ్రౌండ్ కోచింగ్తో సహా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఇందులోపల మెయిన్గా ఫస్ట్ చాలా డెడికేషన్తో, చాలా ఓర్పుతో ఒక విధానాన్ని రూపొందించుకొని ముందుకెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతో, ఆ ముందుకెళ్ళేటువంటి ఒక సంకల్పంతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ని హైదరాబాద్ మరియు హనుమకొండ లోపట ఈ రెండు చోట్ల మీరు ఆర్పిఎఫ్ ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఆర్ఆర్బి ఏఎల్పి విభాగాన్ని ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఆర్ఆర్బిలో పడ్డటువంటి టెక్నీషియన్ విభాగాన్ని ప్రిపేర్ అవుతారా, అది సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీరు రాయాలి అనుకుంటే, అందులో క్వాలిఫై కావాలి అనుకుంటే, ఉద్యోగం కొట్టాలన్నటువంటి సంకల్పం కనుక ఉంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి రండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306కి కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. దీనికోసం కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. సార్ మాకు ఏజ్ లిమిట్ ఎంత, ఆర్ఆర్బి టెక్నీషియన్ లోపల ఏజ్ లిమిట్ ఎంత, సార్ ఆర్ఆర్బి ఏఎల్పికి నోటిఫికేషన్ పడిందా, అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది బాబు, అప్లికేషన్ డేట్ అయిపోయినాక కూడా నోటిఫికేషన్ పడ్డదా అని ఆలోచిస్తున్నావంటే నువ్వు ఏ నిద్ర మత్తులో ఉన్నావో నువ్వే ఆలోచించుకోవాలి. ఓకే, ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు, సార్ ఆర్ఆర్బి ఏఎల్పికి డేట్ ఉందా అని. ఇంకెక్కడ డేట్ అయిపోయింది కదా. అందుకే విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా సిన్సియర్గా కష్టపడేవారు, ఓకే మేము సార్ చెప్పినటువంటి పూర్తి స్థాయి సామర్థ్యంతో మేము సబ్జెక్ట్ని ప్రజెంటేషన్ చేస్తాం అని మీకు గనక నమ్మకం ఉంటే బ్యాగ్ పట్టుకొని బయలుదేరండి. ఎందుకు ఆర్ఆర్బి ఉద్యోగాలు అంటే మన సౌత్ ఇండియా లోపల, మెయిన్గా తెలంగాణ లోపల, ఆంధ్ర లోపల ఎందుకు భయపడుతున్నారో తెలిసిపోతుంటుంది. ఓకే, దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు వాళ్ళు తెలపడం జరుగుతుంది. ముందుగా చూద్దాం, ఆర్ఆర్బి లోపల ఆర్పిఎఫ్ విభాగానికి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి దాదాపుగా 4660 పోస్టులు పడడం జరిగింది. దీని లోపల పూర్తిగా 452 పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీ లోపల, 4208 పోస్టులు కానిస్టేబుల్ కేటగిరీ లోపల, ఈ రెండు కేటగిరీ లోపల నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని యొక్క పూర్తి స్థాయి లోపల డేట్ ప్రకారం చూస్తే 1/7/2024 వరకు వాళ్ళు 20 నుంచి 28 సంవత్సరాల వయస్సున్నవారు, డిగ్రీ క్వాలిఫై అయిన వారు, శారీరక ప్రమాణాలు పూర్తి స్థాయిలో ఉన్నవారు, ఫిజికల్ మరియు గ్రౌండ్ మెరిట్ ఆధారంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఇందులోపల 20 to 28 ఇయర్స్ వయసున్న వారికి సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీ. దాంతోపాటుగా వీళ్ళకు ప్రారంభ వేతనమే చూడండి 35,000 అంటే చాలా మంచి శాలరీ మరియు పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. నెక్స్ట్ కానిస్టేబుల్ అయితే 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి కానిస్టేబుల్ అభ్యర్థులకి. వీళ్ళకి బేసిక్ పే అనేది 21,700 నుంచి వీళ్ళకు ప్రారంభం కావడం జరుగుతుంది. దీనిలో రాత పరీక్ష మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్
మరియు మెడికల్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్, దాంతో పాటుగా పూర్తి స్థాయి లోపల టాలెంట్ని ఎవరైతే చూపిస్తారో గ్రౌండ్ మెరిట్ మరియు ఈవెంట్స్ మెరిట్ లోపల కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎవరైతే ప్రతిభను కనబరుస్తారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇందులోపల వస్తాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్ దరఖాస్తు అనేది మనకి 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతో పాటుగా 14th మే వరకు ఈ యొక్క ఆన్లైన్ యొక్క దరఖాస్తు అనేది ముగించడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలో ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడే దాంతో పాటుగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఆర్పిఎఫ్. ఈ ఆర్పిఎఫ్ లోపల సబ్జెక్ట్ ఉంటుంది, రెండవది ఈవెంట్స్ ఉంటాయి. ఈ రెండు కూడా హైదరాబాద్ అయినా హనుమకొండ అయినా కూడా రెండు చోట్ల కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో డౌట్ లేదు. మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ని కావలసిన విధంగా మేము అందిస్తాం. మీరు కూడా మాకు కావలసిన విధంగా ప్రోత్సాహంగా మేము ఏ విధంగానైతే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని అనుకుంటున్నామో ఆ రెట్టింపు ఉత్సాహాన్ని మీ నుంచి మేము కోరుకోవాలంటే మా శ్రమకు మీ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీ నుంచి నాకు రావాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు బ్యాగ్ పట్టుకొని బయలుదేరండి. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేవారు దీని లోపల కనుక ప్రిపేర్ అయిపోతే మీకు ఎస్ఐ కానీ రేపు రాబోయేటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా దీని మీద పూర్తి స్థాయి లోపల రావడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది, సేమ్ సిలబస్ కాబట్టి. దెన్ నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నికల్. ఆర్ఆర్బి టెక్నికల్లో ఈ మధ్య కాలంలో పడ్డటువంటి నోటిఫికేషన్లో దాదాపుగా ఎన్ని పోస్టులు ఉన్నాయండి అంటే 9144 9144 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 విభాగానికి సంబంధించారు. గ్రేడ్ 1 అనేది టెక్నీషియన్ మరియు గ్రేడ్ 3 కూడా టెక్నీషియన్ విభాగమే. ఈ గ్రేడ్ 1కి గ్రేడ్ 2కి మధ్య ఉన్న తేడా ఏంటి, ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చు అనే విషయాలు కూడా మీకు చెప్తాను. దీని యొక్క పూర్తి స్థాయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మిత్రులారా. 9th మార్చ్, మొన్న 9th మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది 8th ఏప్రిల్ వరకే ఉంటుంది. అంటే సమయం బాగా ఉంది కదా అని తడిగుడ్డేసుకొని పడుకుంటా అంటే కాదు. ముఖ్యం రేపు కాదు, ఈరోజు నువ్వు ఈ వీడియో చూసావంటే ఉద్యోగం కావాలంటే మీరు నేను చెప్పినటువంటి క్వాలిటీస్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకున్నాయంటే మీరు ఈ క్షణమే పోయి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. రెండవ విషయం, ద నెక్స్ట్ దీని లోపల సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ 3 అయిపోయాక వాళ్ళకు రిక్రూట్మెంట్ లోపల స్థానాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇందులోపల ఎగ్జామ్ మాత్రము కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ అని పిలుస్తాం. గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 లోపల మంచి శాలరీస్ ఉన్నాయి, వీలైతే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ అనేది 8th ఏప్రిల్ వరకు ఉండడం జరిగింది. అంటే ఏప్రిల్ 8th కన్నా ముందే మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ దీని లోపల పూర్తి స్థాయి లోపల సిబిటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్స్ అనేవి పూర్తి స్థాయి లోపల ఫిలప్ అయిన తర్వాత వాళ్ళు డేట్స్ కూడా మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది అక్టోబర్లో నవంబర్లో ఉండేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఒక వీడియో చూద్దాం. మళ్ళీ ఉంటాయి కదా. గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి దాదాపుగా 1092 పోస్టులు, గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి 8051 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మొత్తం కేటగిరీ విషయానికి వస్తే 9144 పోస్టులు ఈ రిక్రూట్మెంట్లో ఇవ్వడం జరిగింది. దీని లోపల మెయిన్గా సికింద్రాబాద్ డివిజన్ వరకు చూస్తే దాదాపుగా మనకి అప్పర్ కేటగిరీ మరియు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూసీ మొత్తం టోటల్ పోస్టులు కలుపుకొని ఈ విధంగా ఉండడం జరిగింది. దీని లోపల పూర్తి స్థాయిలో మన సికింద్రాబాద్ డివిజన్ లోపల దాదాపుగా 668 పోస్టులు కేవలం గ్రేడ్ 3లో మాత్రమే ఉండడం జరిగింది. గ్రేడ్ 1లో 76 పోస్టుల వరకే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ యొక్క డివిజన్లోనే 700 పైచీలకు వరకు దాదాపుగా అత్యధిక సంఖ్య లోపల ఇందులోపల పోస్టులు ఉండడం జరిగింది. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రము ఉద్యోగం కొట్టచ్చు సార్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ లోపల అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే దాదాపుగా 250 రూపాయలు ఎవరెవరికి ఉందండి అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 250 రూపాయల ఫీజు ఉంది. దాంతోపాటుగా అదర్ కేటగిరీ అయితే 500 రూపాయలు. ఒకవేళ మనం ఎగ్జామ్ రాయకపోతే 500 అటే పోతాయి. 500 రావాలి, 500లో కనీసం 400 రావాలంటే
ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి 400 రూపీస్ని తిరిగి మనకు రిఫండ్ చేస్తారు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. దెన్ నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ విభాగానికి గ్రేడ్ 1 విభాగం ఒకసారి చూస్తే బ్యాచిలర్ సైన్స్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బీఎస్సీలో కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఈ కేటగిరీ. దాంతో పాటుగా 3 ఇయర్స్ బ్యాచిలర్ సైన్స్తో పాటుగా 3 ఇయర్స్ ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిగ్రీ లోపల ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా గ్రేడ్ 1 విభాగంలో టెక్నికల్ విభాగానికి సంబంధించి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నలింగ్ విభాగానికి ఈ కేటగిరీస్ని డిసైడ్ చేయడం జరిగింది. గ్రేడ్ 3 విభాగానికి మా అభ్యర్థులు దాదాపుగా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకి చాలా వరకు ఉండడం జరిగింది. అది వైర్మెన్ కావచ్చు, వివిధ రకాల కేటగిరీల గురించి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను చూడండి. ఇక్కడ ఆర్ఆర్బి టెక్నీషియన్ లోపల గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి దీంట్లో ఐటీఐ ఫిట్టర్ కావచ్చు, వైర్మెన్ కావచ్చు, ఎలక్ట్రీషియన్గా చేసినటువంటి సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఖచ్చితంగా ఇందులో ఎలిజిబుల్. దాంతోపాటుగా పూర్తి స్థాయి లోపల అప్రెంటిస్షిప్ ఇన్ ద రిలేటెడ్ ట్రేడ్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ట్రేడ్ అయితే చేశారో తెలుసుకోకుండా అక్కడ ఇక్కడ ఛానల్లో చూసి దీనికి అప్రెంటిస్షిప్ లేదు అనుకోవద్దు. ఆర్ఆర్బి ఏఎల్పి విభాగానికి అప్రెంటిస్షిప్ లేదు, టెక్నీషియన్ విభాగానికి అప్రెంటిస్షిప్ ఉంది. మీరు ఎలక్ట్రికల్ కేటగిరీలో కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆర్ఆర్బి విభాగంలో అప్రెంటిస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి. అలా అప్రెంటిస్ చేసినటువంటి ట్రేడ్, మీరు ఎలక్ట్రికల్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, వివిధ రకాల కేటగిరీలో అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, మీరు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే వరకు మీ దగ్గర ఉండి తీరాలి. లేదు నేను తర్వాత పెడతాను అని అనుకుంటే అది చెల్లదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయ్యేది ఉంటే 5 ఇయర్స్ డ్యూరేషన్ ఇచ్చారండి. ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఇచ్చారు. దాంతోపాటుగా వివిధ కేటగిరీ లోపల ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అనేది సిబిటిలో కంప్యూటర్ బేస్డ్ ఈ టెస్ట్లో గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి జనరల్ అవేర్నెస్ అంటే ఏమొస్తాయి? పాలిటీ అంశాలు, లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశాలు, లేటెస్ట్గా వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్. ఈ మధ్యకాలంలో అగ్ని 5 మిసైల్ అనేది రావడం జరిగింది. దాని టెస్ట్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. దానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు, ఎవరు ఈ మిసైల్ యొక్క నేతృత్వం వహించారు, ఎవరు తయారు చేశారు, మనకి మిసైల్ లోపల బీడిఎల్ వాళ్ళు తయారు చేశారా, అవాన్ వాళ్ళు తయారు చేశారా, లేకపోతే హాల్ వారు తయారు చేశారా అనేటువంటి పూర్తి డాటా అనేది మనకు ఉండాలి. ఇటువంటి ఒక విమర్శనాత్మకమైన విశ్లేషణాత్మకమైనటువంటి సబ్జెక్టు ఉండేటువంటి టాపిక్స్, లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ జనరల్ అవేర్నెస్లో అడుగుతారు. దీనికోసం మనము ఏదో హైరాణ పడవలసిన అవసరం లేదు. దీనికోసం మంత్లీ మ్యాగజైన్స్ చదువుకుంటూ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి, ల్యూసెన్ పబ్లికేషన్స్ లాంటివి. ఈ విధంగా కొన్ని పబ్లికేషన్స్, ప్రత్యోదిత, దర్పణ్ లాంటి మ్యాగజైన్లో వచ్చేటువంటి ప్రాక్టీస్ బిట్స్, వాటిని ప్రాక్టీస్ చేస్తూ చదివితే దీని మీద పూర్తి స్థాయి గ్రిప్ అనేది మనకు వస్తుంది. ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, వీటికి సంబంధించి కోడింగ్, డీకోడింగ్, ఈ రకమైనటువంటి టాపిక్స్ దీని లోపల వస్తాయి. ఇవి 15 మార్కులు వస్తాయి. ఇందులో ఇవి 10 మార్కులు వస్తాయి. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, మెయిన్గా కంప్యూటర్స్లో ఉండేటువంటి పూర్తి స్థాయిగా C++, మెయిన్గా ఉండేటువంటివి, మౌస్ యొక్క ఇంపార్టెన్స్, బేసిక్ టెర్మినాలజీ తెలుసుకుంటే
ఆ కంప్యూటర్స్ నాలెడ్జ్ మీద మీకు సరిపోతుంది. దీనిలో మనకి 20 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే ఇది ఒక మేజర్ సబ్జెక్టు. దీన్ని పూర్తి స్థాయిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో మీకోసం క్లాసెస్ని బోధిస్తూ టెస్ట్ సిరీస్లు రూపొందిస్తూ మిమ్మల్ని చైతన్యవంతులను మరియు ప్రతిభావంతులను చేయడానికి వీఆర్ రెడీ. మీరు రెడీ కావడానికి సిద్ధం ఉండండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే, మ్యాథమెటిక్స్ లోపల ఏముంటాయి మనకు తెలిసే యాప్టిట్యూడ్లో ప్రధానంగా అర్థమెటిక్ లోపల ఉండేటువంటివి మెయిన్ మ్యాథ్స్ ట్రిక్స్ బిలో 10th లెవెల్ వరకు చదువుకున్నా సరిపోతుంది. ఈ విధంగా 20 మార్క్స్ అంటే ఈ రెండు కూడా స్కోరింగ్ సబ్జెక్టులు. నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏంటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్? బేసిక్ సైన్స్ అంటే దాని లిమిట్స్ ఏంటి? బేసిక్ సైన్స్ లోపల ప్రధానంగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ పవర్, దాంతోపాటుగా కైనమాటిక్స్ లేదా కైనటిక్స్, పొటెన్షియల్ ఎనర్జీ, మెయిన్గా వచ్చేటువంటి ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి మెయిన్గా జామెట్రిక్ ఫిగర్స్, దాంతోపాటుగా సింబాలిక్ రిప్రజెంటేషన్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, ఇదంతా కూడా మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వస్తుంది. హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు దీని లోపల అడుగుతారు. ప్రొజెక్షన్స్, ఫ్యూజ్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ లైన్స్, ఈ విధంగా బేసిక్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ మీద ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాదు ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది, దాని మీద ప్రశ్నలను అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తం 100 మార్క్స్ని 90 మినిట్స్లో పూర్తి చేయవలసి ఉంటుంది. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఉంది, 1/3. దెన్ నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి మ్యాథమెటిక్స్ లోపల 25 క్వశ్చన్స్ వస్తాయి సేమ్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ ఇట్ ఈస్ 40 క్వశ్చన్స్. మీరు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాసిన, రెండవది ఆర్ఆర్బి లోపల ఈ టెక్నీషియన్ విభాగం లోపల మీరు గ్రేడ్ 3 లోపల సెలెక్ట్ కావాలన్నా, మూడవది ఆర్పిఎఫ్తో పాటుగా ఆర్ఆర్బి ఏఎల్పిలో మనకు ఉంది కదా కోర్సు, దానికి సంబంధించి మీరు సెలెక్ట్ కావాలన్నా జనరల్ సైన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. మరి ఏం చదవాలి సార్ జనరల్ సైన్స్లో? బయాలజీ 10th క్లాస్ బిఫోర్ ఉన్నటువంటి బుక్స్, 10th క్లాస్ వరకు పూర్తి స్థాయిలో బయాలజీలో మెయిన్గా మనం చదువుకోవాల్సింది హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం, వాటితో పాటుగా విటమిన్లు, రక్త వర్గాలు, వ్యాధులలో మనం ప్రధానంగా ఫోకస్ చేయవలసింది జెనెటిక్ డిసీజుల మీద కలిగే వ్యాధులు, కరోనా వలన కలిగినటువంటి వైపరీత్యాలు, ఏ వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు, మళ్ళీ కరోనా వేరియంట్లు పుట్టడానికి డెల్టా వేరియంట్ ఏ దేశంలో పుట్టింది, ఇలా రకరకాలుగా సైన్స్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చదివినప్పుడు మాత్రమే దీని మీద గ్రిప్ వస్తుంది, ఓన్లీ బయోసైన్స్ మీద. దాంతోపాటుగా ఫిజిక్స్ లోపల ఉండే ప్రధానమైనటువంటి టాపిక్స్ మెజర్మెంట్స్ అని ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది. రెండవది సౌండ్, 3 లైట్, 4 మ్యాగ్నెటిజం, 5 కైనెటిక్స్, 6 శుద్ధ గతిక శాస్త్రం అని కూడా పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ దాంతోపాటుగా పొటెన్షియల్ ఎనర్జీ, నెక్స్ట్ మోడ్రన్ ఫిజిక్స్ అండ్ యూనివర్స్, మన విశ్వము. ఈ విధంగా బిట్లు. దీంట్లో గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి. KE = 1/2 ఆఫ్ MB² సూత్రాన్ని బట్టి, KE = 1/2 ఆఫ్ MB² సూత్రాన్ని బట్టి, పొటెన్షియల్ ఎనర్జీ MGHని బట్టి, S = U2 + ఆఫ్ AT² సూత్రాలను బట్టి, ఇలా రకరకాల సూత్రాలను బట్టి అట్లీస్ట్ 6 to 8 బిట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికోసం నీ దగ్గర ఏముంది కాబట్టి నిర్ణయించుకో. కెమిస్ట్రీ అనే టాపిక్ ఉంటుంది. ఆ కెమిస్ట్రీలో పాలిమర్స్, మెయిన్గా పాలిమర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. దాంతోపాటుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ,
నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ లోపల ఎలిమెంట్స్ ఏంటి, వాటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి రియాక్టివిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోడియం మెటల్ని ఎందులో మనం ప్రిజర్వ్ చేయవచ్చు. సోడియం మెటల్ అనేది మాయిశ్చర్ తాకితే ఫైర్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది కదా. ఆ సోడియం మెటల్ని ఎందులో ప్రిజర్వ్ చేస్తారు అంటే కిరోసిన్లో నిల్వ చేస్తారు. డ్రై ఐస్ అంటే ఏంటి? ఘన రూపంలో ఉన్న CO2 సాలిడ్ CO2ని డ్రై ఐస్ అంటారు. క్లోరోఫామ్ యొక్క ఫార్ములా ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ లోపట ఆక్సిజన్ అనేది ఎందులో నుంచి వెలువడింది? కార్బన్ డయాక్సైడ్ నుంచి వచ్చిందా లేకపోతే నీటి అణువుల నుంచి వచ్చిందా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు దీని లోపల అడుగుతాడు. దాంతోపాటుగా గ్రీన్ కెమిస్ట్రీ అంటాం, హరిత పర్యావరణ రసాయన శాస్త్రం లేదా హరిత రసాయన శాస్త్రం అంటాం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? క్లోరోఫ్లోరో కార్బన్స్ చేసేటువంటి డిస్టర్బెన్స్ ఏంటి? వాటితో పాటుగా వచ్చేటువంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ మరియు రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఈ విధమైనటువంటి ప్రశ్నలు దీంట్లో అడుగుతూ ఉంటాడు. జనరల్ సైన్స్లో 40 మార్కుల వెయిటేజీలో వానికి ఇష్టమైనది ఆడుకుంటాడు. మీరేం చేయాలి? 1కి 2 సార్లు చదవాలి. చాలా సింపుల్గా తీసేస్తారు. గ్రూప్ 2లో కానీ వివిధ రకాల ఎగ్జామినేషన్లో కానీ సైన్స్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు. 400 మంది ఉన్నటువంటి ఆ క్లాస్ రూమ్లో రెగ్యులర్గా 400 మంది వచ్చారనుకోండి, సైన్స్ అనగానే ఒక 100 మంది గుర్రారు. ఎందుకు రారంటే సైన్స్ అంటే చిన్న చూపు, మాకు తెలుసులే అని ఒక చిన్న చూపు ఉందే, అది ఎవరినైనా దహించి వేస్తుంది. నీకెంత టాలెంట్ ఉండని అది నీ అహంకారాన్ని నిన్ను తొక్కేస్తుంది. అంటే సైన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కాంపిటీషన్లోకి వచ్చిన వారు కరెంట్ అఫైర్స్ని సైన్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. దీంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే టాపిక్స్ కూడా ఉంటాయి. ఈ విధమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా మన జనరల్ సైన్స్ విభాగంలో అడగడం జరుగుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, 40లో కనీసం 36 మార్కులు మనం కొట్టకపోతే ఎలా? చాలా ఈజీ సబ్జెక్ట్ కదా. ఇక్కడ భయపడతావు ఏ ఫార్ములాకి ఏమి వేసావో అని, ఇక్కడ భయపడతావు ఏ కోడింగ్కి ఏది దిద్దావో అని, మరి ఇక్కడ కూడా భయపడితే ఎలా? ఇంత ఈజీ అయిన సబ్జెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతావు కదా, ఇక్కడ కూడా భయపడితే ఎలా? కాబట్టి ఆలోచించండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు, జస్ట్ 10 మార్క్స్. కరెంట్ అఫైర్ అంశాలు రోజు మంత్లీ మ్యాగజైన్ లోపల చూడండి, నెలలో వచ్చేటువంటి మ్యాగజైన్లో షైన్ ఇండియా కానీ ప్రత్యుత్తర దర్పణ లాంటివి చదవండి, 6 మార్కులు మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇందులో కూడా 100 మార్కులు వస్తాయి. 90 మినిట్స్ లోపల మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి పూర్తి స్థాయి కోచింగ్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హైదరాబాద్ మరియు హనుమకొండ బ్రాంచ్ లోపల మీకోసం ఉచితంగా అందిస్తుంది. కానీ ఇందులో ఒక మొదలబు ఉంది, షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతులు అనేవి? నేనొకటే మీకు ఉచితంగా ఇస్తున్నానంటే నువ్వు తిని కూర్చుంటే నడవదు, నువ్వు నాతో పాటు పరిగెత్తే విధంగా చదవాలి. అదే ప్రధానమైనటువంటి షరతు. నీకు ఉద్యోగం వస్తే నాకేదో బెనిఫిట్ అయితే కాదు. కాబట్టి నువ్వు సిన్సియర్గా ఉన్నావా, సీరియస్గా ఉన్నావా, ముందుకు నడుస్తా అనుకుంటున్నావా? చలో బయలుదేరు. ఓకే, మీ అందరికి కూడా మరొకసారి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి 6309398306కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అడుక్కోవచ్చు. మీకు ఎవరికైనా మేము పూర్గా ఉన్నాం, మీ ఇబ్బందులలో ఉన్నామంటే చలో నువ్వు పూర్గా ఉన్నావు కాబట్టి ఒక్కసారి నా దగ్గరికి లగేజ్ పట్టుకొని వస్తే కుక్క చచ్చింది, పంది చచ్చింది, పందికి పెళ్ళయింది, మా అక్కకి పెళ్ళయింది, మా చెల్లెకి పెళ్ళయింది, ఇటువంటి డైలాగ్స్ మా దగ్గర కొట్టద్దు. నువ్వు రెడీగా ఉన్నావంటే కోర్స్ అయిపోయే వరకు మాతోనే ఉండాలి, ఆ తర్వాత వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీ అందరికి కూడా మరొక్కసారి ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఒకటే, ఒక్కసారి సెటిల్ అయితే లైఫ్ లోపల ప్రతి ఒక్కటే వస్తుంది. చాలామంది అంటారు ఆయనకు 3 ఉద్యోగాలు వచ్చాయి, ఆయనకు 5 ఉద్యోగాలు వచ్చాయి అంటే ఊకనే రావు. డెడికేషన్, టైమ్ ఆఫ్ పీరియడ్, సడన్ టైం పడుతుంది ఖచ్చితంగా, ఏదో ఒక రోజు పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో లోపల మా మిత్రులు చూస్తున్నారు, JLM గురించి సార్ అని చెప్పలేను. JLM నోటిఫికేషన్ కూడా పడుతుంది, పడే టైం వస్తే ఖచ్చితంగా పడుతుంది, పడి తీరాలి, పడకుండా మాత్రం ఉండదు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.